పట్నం మీద బండ్లు కార్లు నడిపేటోళ్ళు అప్పుడప్పుడు ట్రాఫిక్ జాములల్లా గంటల కమానం ఇరుక్కపోవుడు కామన్. అరే మన బండి అలగ్గున మీదికి ఎగిరి అవతలికి పోతే ఎంత బాగుండో అని అనిపిస్తుండొచ్చు అట్లా చెక్కిన వాళ్ళకు. కానీ అది అయ్యే పనేనా అనవల్ల? ఇప్పుడు కాదేమో కానీ రాబోయే రోజులల్లో అది అయ్యే పనే. ఎట్లనో మరి. అగో చూస్తుర్రా, ఉన్న కాడికెళ్ళి డ్రోన్ ఎగిరినట్టే ఎగిరి అవతల మళ్ళీ ఎట్లా దిగిందో ఈ నల్లకారు. ఇంతకిది ఎట్లా ఎగిరే? అసలు ఇది నిజంగా కారేనా? ఉత్తొత్తగా గ్రాఫిక్స్ తోటో ఏఐ తోటో చేసిన మ్యాజిక్ కా? గాలికి ఎగరాలంటే రెక్కలు ఉండాలి కదా అనిపిస్తుందిలే. కానీ నిజమే, ఇది రెక్కలు కావు గాని డ్రోన్లకు గనక చిన్న చిన్న ప్రొఫెల్లర్స్ ఉన్నట్టు ఈ కారు బానెట్ లోపట వెనక ప్రొఫెల్లర్స్ ఉంటాయి పెద్ద పెద్దవి, అంటే స్పీడ్గా తిరిగే ఫ్యాన్లు అన్నట్టు. ఇక వాటిని షాల్ చేయగానే డ్రోన్ ఎగిరినట్టే ఎగిరి మళ్ళీ ఏడ దింపితే ఆడ దిగుతుంది అన్నట్టు. అమెరికాలో అలెఫ్ ఏరోనాటిక్స్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్ ఇది. ఒక్క మల్క ఛార్జింగ్ పెడితిరా అంటే రోడ్డు మీద అయితే 350 కిలోమీటర్ల మీదనే, ఇక గాలినైతే 177 కిలోమీటర్ల దూరం ఎగురుతుందట. ఇక మొన్న దీన్ని మల్లో మల్క పరీక్ష పెట్టి చూసిర్రా కంపెనీలు. మార్కెట్లకు ఎప్పుడు విడుదల చేస్తారో గానీ $3 లక్షల దీని ఖరీదు. అంటే మన పైకంలా 2,60,00,000 మీద అన్నట్టు. పోతవాయనని కొనేటోళ్ళు మస్తుగుంటారు కావచ్చు. మరి అట్లు ఉన్నాయి మన తాన ట్రాఫిక్ తిప్పలు. ఈ గీసుంటి కారు కొంటే మాత్రం ట్రాఫిక్ జామ్ అయితే వెంటనే ఉన్న కాడికెళ్ళి ఎగిరి మళ్ళా ట్రాఫిక్ లేని తావులా దిగిపోవచ్చునేమో కదా. చూడాల మరి ఎప్పుడు తయారు పెడతారో అమ్మకానికి.